నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. దేవస్థానంలో మార్పులు తప్పవా? ఖచ్చితంగా త్వరలోనే ప్రక్షాళన మొదలు కాబోతుంది అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్‌గా మారిపోయింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్‌గా ఉన్నటువంటి బీఆర్ నాయుడుని మారుస్తున్నారు అనేది గత కొద్ది రోజుల నుంచి విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దానికి అనేక కారణాలున్నాయి. ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాలు గాని, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల తొక్కిసలాట, అలాగే కల్తీ నెయ్యి వ్యవహారం, ఆ వ్యవహారంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పమంటే దాన్ని నిరాకరించడం, అది కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటను పెడచెవిన పెట్టడం, ఇవన్నీ కూడా ఆయనకు ప్రతికూలమైనటువంటి అంశాలుగా మారాయి. ఇంకా చాలా ఉన్నాయి. సరే, వీటన్నిటిని పక్కన పెడితే వ్యక్తిగతమైనటువంటి అంశాలు, అది ఎంతవరకు వాస్తవం, అవాస్తవం, నిజమా కాదా అనేది పక్కన పెడితే గనక దాని గురించి రచ్చ అయితే జరిగింది. వైసీపీ దాన్నే అస్త్రంగా తీసుకొని అటువంటి వ్యక్తిని ఏ విధంగా మీరు టీటీడీ చైర్మన్‌గా కొనసాగిస్తారు అనేది బాగా జరుగుతుంది ఇప్పటికి కూడా. సో, ఇలాంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి టీటీడీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమావేశాల్లో బీఆర్ నాయుడు కనిపించకపోవటం అనేది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అంటే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే సైలెంట్ మోడ్లోకి వెళ్ళమని చెప్పారు. అందుకే ఆయన యాక్టివ్గా లేరు. గతంలో ఏదైతే ఆయన వ్యక్తిగత అంశానికి సంబంధించినటువంటి విషయంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దానికి సిద్ధం అని చెప్పారంటే అప్పుడే ఆయన్ని ట్యూన్ చేశారు అనేది ఒక మాట వినిపిస్తుంది. మొత్తానికైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రం. తరచు ప్రతిరోజు ఆ యొక్క ఆలయానికి, పుణ్యక్షేత్రానికి లక్షల్లో భక్తులు వస్తుంటారు. మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో అనేక రకాల అవినీతి అక్రమాలకు సంబంధించి తరచూ ఏదో ఒక విషయం బయటికి రావటం, దాన్ని కంట్రోల్ చేయలేకపోవటం అనేది కూడా చైర్మన్గా ఆయన ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. అక్కడ ఆ పొజిషన్లో ఎవరున్నా సరే. సో, ఇలాంటి సందర్భంలో మార్పు అనేది ఖచ్చితంగా అనివార్యం. మారిస్తే బాగుంటుంది. ఎందుకనంటే అవతల పార్టీ ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి బుద్ధి చెప్పాలి, వారి నోళ్ళు మూయించాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి, ఉదాహరణ చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడుతో సమకాలికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయన ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా 2 ఏళ్ల పాటు పనిచేశారు. అనుభవం ఉంది. 73 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి, శ్రీకాకుళం జిల్లా. ఆయన కళా వెంకట్రావు, కిమిడి కళా వెంకట్రావు. ఆయన పేరు దాదాపుగా ఖరారయ్యింది. ఆయన్ను టీటీడీ చైర్మన్గా నియమించబోతున్నారు చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ప్రధానంగా తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతుంది. మార్పు అయితే మంచిదే. అది కూడా కళా వెంకట్రావు లాంటివి సీనియర్లకు ఇవ్వటం ద్వారా టీటీడీ అనేది మరింత బలోపేతం అవుతుంది. ఇప్పటి వరకు కూటమిపై ఉన్నటువంటి ఆ యొక్క నింద ఏదైతే ఉందో వాటన్నిటినీ చెరిపివేయాలంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు, అలాగే మాజీ టీటీడీ చైర్మన్గా ఆయన ఎన్నో అలా ఆ సమయంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన హయాంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక్క ఆరోపణ కూడా రాలేదు. అటువంటి వ్యక్తిని మనం చైర్మన్గా నియమిస్తే బాగుంటుంది అనేది. నిజం, బీఆర్ నాయుడు కూడా, ఆయన కూడా పదవీ కాలం పూర్తి కావస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే దాదాపు చాలా కాలం తర్వాత చైర్మన్ నియామకం జరిగింది. ఎందుకనంటే చాలా ఆచితూచి వ్యవహరించారు, అడుగులు వేశారు. దాదాపుగా 2-3 మీడియా సంస్థల ప్రతినిధులు అంటే యాజమాన్యానికి సంబంధించినటువంటి వారు పోటీలో ఉన్నారు. అలాంటి సమయంలో ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి చైర్మన్ బీఆర్ నాయుడు ఆయన్ని చైర్మన్గా నియమించడం జరిగింది. మరి మొత్తానికైతే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదైతే ఒక ఇష్యూ ఏదైనా జరిగితే దానికి సంబంధించి భక్తుల మనోభావాలతో మీరు
ఆటలాడుకుంటున్నారు. ఇది సరైనటువంటి విధానమేనా? ఇదేం పద్ధతి? అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ పదే పదే ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి నేతలున్నారు ప్రధానంగా. దీన్నే అస్త్రంగా తీసుకొని అలాంటి కళంకిత వారిని మీరు ఎట్లా కొనసాగిస్తారు? అలాంటి అక్రమాలు, అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను మీరు ఎట్లాగా టీటీడీ చైర్మన్‌గా ఇంకా ఆ చైర్‌లో ఉంచుతారు? అనేది తరచూ రోజుకి ఎక్కడో ఒక చోట, ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మీరెప్పుడు మారుస్తారు? మార్చాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మరి ఈ మార్పనేది త్వరలోనే జరగబోతుంది అనేది చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఆ నిర్ణయం తీసుకోవడం మంచిదే. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ నాయుడుకు ముందే చెప్పుంటారు. ఒక్కసారిగా తొలగిస్తే బాగోదు కదా! కాబట్టి స్లోగా ఒక నిర్ణయం అనేది తీసుకుంటారనేది కూడా దీనికి సంబంధించి చర్చ నడుస్తుంది. చూడాలి ఎలాంటి పరిణామాలుంటాయి. అసలు జరుగుతుందా? లేదా? జరిగితేనే మంచిదని కొంతమంది సొంత పార్టీలు, దీనికి సంబంధించి ఈ ఊహాగానాలు బయటికి రాగానే మరొక మీడియా సంస్థకు సంబంధించినటువంటి ఒక పెద్దాయన యాజమాన్యంలో ఆయన బయటకొచ్చి ఆయన ప్రయత్నాలు ఇప్పటికి కూడా చేస్తున్నారు. మరి ఇటువంటి క్రమంలో అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడుని తప్పించి కళా వెంకట్రావు లాంటి వారికి అవకాశం ఇస్తే బాగుంటుందా అనేది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.